హలో చెక్ హలో హలో చెక్ హలో హలో చెక్ హలో 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 చెక్ హలో హలో ఓకే హలో చెక్ ఓకే. మన మధ్యకి ఎవరు వచ్చారు? ఆయన పేరేంటో తెలుస్తున్నావా? హలో 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 బైక్ బైక్ చెక్ హలో 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 నీ పేరేంటి? అందరు కనిపిస్తున్నా? ఓకేనా ఓకేనా నాన్న కనిపిస్తున్నా? ఇలా వచ్చింది ఎవరన్నా ఉంటే ఫోటోలు తీయండి. మెమరబుల్ కూడా అందుకని ఏం కాదు. ఓకే హలో నీ పేరేంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మా పిల్లలకు చెప్తావా? అందరికి హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి రా. కానీ చెప్పలేదని కోపడుతుంది. ఓకే దగ్గర నేనేం కలవాలే. గుడ్. మీ పేరేం పేరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? హలో రా. వెరీ గుడ్ అండి. గుడ్. చాలా బాగా యాక్టివ్గా ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేం పేరు చెప్పు మన పిల్లలందరికీ. ఏం పేరంట? వెరీ గుడ్. చింటూ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చా? వెరీ గుడ్. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు బాగున్నారా? వెరీ గుడ్. రేవంత్ రెడ్డి ఎవరు? సరే కానీ పిల్లలందరికీ వందనాలు చెప్పు. పెద్దలందరికీ, పాస్టర్ గారికి, ఎల్సిసి టీమ్స్ అందరికి వందనాలు చెప్పు. సరే అక్కడికి కంగారు పెట్టుకున్నావు. అక్క చాలా మంచి. మైక్ అని సరిగ్గా పెట్టుకున్నా అక్కడికి కోపడుతున్నారు. ఓకే ఓకే వెరీ గుడ్. సండే స్కూల్ వాళ్ళకి జనాలు కదా సండే స్కూల్ పిల్లలు వాళ్ళందరికీ వందనాలు చెప్పు. జనాలు కదా వందనాలు జనాలు. సరే మీరు చెప్పండి వందనాలండి. అదిగో మా ఎలి లోదరం చెప్పి సండే స్కూల్ అంతా మంచి అడుగుతామా? అందరికి వందనాలు చక్కగా చెప్పు. నువ్వు చెప్పు. బ్యాడ్ బాయ్ కదా? బ్యాడ్ బాయ్ బ్యాడ్ గర్లా? బ్యాడ్ గర్లా? గుడ్ బాయ్ కదా? ఎంత పెడుతున్నాను. సరే అందరికి వందనాలు చెప్పావు కదా? నువ్వు ఏం చేస్తా ఉంటావు? ఇంజనీరా? ఎంత చిన్న వయసులో ఇంజనీర్ అంట. సాధ్యమేనా? సాధ్యమా? అడగండి చింటూ ఎలా సాధ్యమా? అడగండి చింటూ ఎలా సాధ్యం? ఇంజిన్లో నీరు పోస్తూ ఉంటాడు. పొద్దున వేసి ఇంజిన్లో నీరు పోస్తూ ఉంటాం. ఇంజనీర్ అంట. చాలా కలిసి మా పిల్లలు బాగా గొప్ప గొప్ప చదవస్తాలు బాగా చదివారు. వెరీ గుడ్. సార్ ఒక పాట పాడు. సండే స్కూల్ పాటలు పాడకుండా, దేవుడి పాటలు పాడకుండా సినిమా పాటలు పాడతావు. సునీలను నేర్పించడా? సునీలని ఎలాంటి పాటలు నేర్పించడా? సునీలన్నీ చాలా ఉంచాడు. సునీలను నేర్పించిన అబద్ధం చెప్తున్నాం.
సినిమా పాటలు పాడతారు, తప్పు తప్పు ఆడకూడదు. చాలా మంచివాడు సునీల్ అన్న. సునాలు సార్ చెప్పు. లారీ కదా, సారీ. సరే, చాలా మంచివాడు అనుకున్నాను. చూడండి, సినిమా పాటలు పాడుతున్న మా పిల్లలు చక్కగా పాడారు, ఆడారు. దేవుడు పాటలు పాడు. అది వాసన చూడలేదు మన దగ్గర. గిరిజ నేర్పించిందా? గిరిజ కరెంట్ పాటలు నేర్పిస్తూ మంచి మంచి పాటలు పాడు. డాబలు పట్టించే ఉంటారు బాబు. సరే, వీళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉండి సంతోషంగా సరదాగా దేవుళ్ళు గడుపుతుంటే దిక్కులేని దౌర్భాగ్యంగా కదా. యాక్టివ్గా పాటలు పాడు, మంచి పాటలు పాడాలి. అదిగా నేర్పించాడా? అదిగా నేర్పించాడు. ఎలా డబ్బులు లేనప్పుడు పాట పాడుకుంటాడా? సరే, మరి డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడేమో నాకేం ఉండదు, నాదుంటుందని పాడతారంట. ఏమి లేకపోతేనేమో దిక్కు లేరని పాడతారంట. అది అలాగేం కాదు. కానీ ఇవన్నీ భక్తులు చక్కగా రాసి ఆయా సందర్భాల్లో పాడుకున్న పాటలది కాబట్టి అది అలా అంటాం కరెక్ట్ కాదు. నువ్వు ఇంకా దేవుని పిల్లల కోసం ఏదైనా చక్కటి మాటలు చెప్పు, ఓకేనా? కాంప్లెక్స్ ఉన్నాం. ఓకే, పిల్లలకి చక్కటి పాటలు పాడాలి కదా, ఏదైనా వార్తలు నేర్పించి